బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల వేడుకల్ని ఎల్కతుర్తిలో చేస్తుంది. పెద్ద భారీ బహిరంగ సభ పెడుతుంది. 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. ఇప్పటికి 25 ఏండ్లు అవుతున్నాయి. 25 ఏండ్ల సభను ఎల్కతుర్తిలో పార్టీ పెట్టుకుంటుంది. అయితే దీనికి రకరకాలుగా ప్రచారాలు చేస్తారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఒక ప్రచారం ఎట్లా చేస్తున్నారు అంటే వాల్ రైటింగ్స్, వాల్ పెయింటింగ్స్, రజతోత్సవ సభను జయప్రదం చెయ్యిరి, లేకపోతే రజతోత్సవ సభకు అందరూ రండి అని ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గాలలో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలు లేని దగ్గర మాజీ ఎమ్మెల్యేలు, లేకపోతే అక్కడ ఎవరైనా ముఖ్య నాయకులు ఉంటే ఆ ముఖ్య నాయకులు ఎవరో ఒకరు అట్లా వాల్ రైటింగ్స్ రాస్తున్నారు. అయితే కొంతమంది ఈ వాల్ రైటింగ్ రాసిన దాన్ని తెల్లారేసరికి తుడిపేసి మొత్తం సున్నం వేసిపోతారట. ఖాళీ సున్నం వేస్తారు. అక్కడ రాసిన రైటింగ్ ఏది వాల్ రైటింగ్ కనబడకుండా మొత్తం సున్నం వేసిపోతారు. ఇప్పుడు దీని మీద బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ఇప్పుడు ఒక దిక్కు వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తా అని మాట్లాడుతున్నాడు. ఒక దిక్కు కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తా అని మాట్లాడుతున్నటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీలో ఉన్నారు కాబట్టే వాళ్ళు ఇట్లాంటి చేష్టలు చేస్తున్నారు. మేము రాసిన వాల్ పెయింటింగ్స్ని మొత్తం సున్నం వేస్తున్నారు ఎక్కడికక్కడ. కానీ వాల్ రైటింగ్స్ మీద సున్నం వేసి తెల్లగా చేయొచ్చు, కానీ జనాల గుండెల నుంచి కేసీఆర్ని తీసేయలేరు. అందరూ కూడా రజతోత్సవ సభకు వేలాదిగా తరలి వస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత ఆ రోజు ఎల్కతుర్తి సభలో మీరు చూడబోతున్నారు. లక్షలాదిగా జనం తరలి వస్తారు. ప్రభుత్వం మీద వాళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేకతను ఆ సభలో చూస్తారు మీరందరూ అని కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. వాల్ రైటింగ్స్లో ఉన్నటువంటి పేర్లను తీసేయొచ్చు, కానీ జనం మనసులో ఉన్నటువంటి దాన్ని ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసేస్తాము అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది అనేది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు.